మద్యపానం హానికరమనే విషయం విస్మరించి తాగుతున్నారు. మీ సంతోషం కోసం తాగితే తాగారు, కానీ సీసాలు మాత్రం పగలగొట్టకండి అంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు డప్పుతో దండోరా వేస్తూ పిల్లలతో కలిసి గ్రామ వీధుల్లో ప్రచారం చేశారు. మద్యం సీసాలు పగలగొట్టడం వల్ల పొలాల్లో రైతులు అవస్థ పడుతున్నారని, గాజు ముక్కలు గుచ్చుకుని మూగజీవాలు నెత్తురోడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో విశేషాలు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ జెడ్బీహెచ్ స్కూల్ టీచర్ మోహన్ రావు తన విద్యార్థులతో కలిసి ఊర్లో ర్యాలీ తీశారు. డప్పుతో దండోరా వేస్తూ మందుబాబులకు విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించాక ఖాళీ సీసాలను పగలగొట్టవద్దని చెప్పారు. పగిలిన ముక్కలను పంట పొలాల్లో పడేస్తే రైతులు, కూలీలకు గాయాలవుతాయని, రోడ్డు పక్కన పడేస్తే మూగజీవాలకు ఇబ్బందని తెలిపారు. ఆ సీసాలను అలాగే అక్కడే వదిలేస్తే పాత సీసాలు ఏరుకునే వారికి 4 రూపాయలు వస్తాయని టీచర్ మోహన్ రావు గుర్తు చేశారు. ఇకపై ఎవరూ మద్యం సీసాలను పగలగొట్టవద్దంటూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మా పిల్లలందరి తరఫు నుంచి త్రాగుబోతు అంటే త్రాగుల్లో చేసే వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడైనా సరే తాగండి, ఏమైనా చేయండి, కానీ ఈ సీసాలను మాత్రం బద్దలు కొట్టకండి. ఇలా బద్దలు కొట్టేసి పొలాల్లోనూ, పొలం గట్ల మీద, కళ్ళల్లోనూ, అదే బడి పాఠశాల తరగతి గ్రౌండ్స్లోనూ, అలాగే పాఠశాల తరగతి వరండాలోనూ జల్లేస్తున్నారు. దానివల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయంటే మీ అందరికీ తెలిసిందే. మీరు తాగిన సంతోషానికేమో పిల్లలు బలవుతున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు, రైతులు, వివిధ వృత్తులు చేసిన వాళ్ళందరూ కూడాను గుళ్ళు దగ్గర కూడా చేస్తున్నారు. దయచేసి తాగుబోతులందరికీ కూడాను విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడాను సీసాలు భద్రకొట్టకండి. రెండో ప్రజలు ఏంటంటే, మీరు సీసాలు భద్రకొట్టుకుని ఉంటే ఆ సీసాలు కలెక్ట్ చేసుకుని చాలామంది అమ్ముకుంటున్నారు. అది నాకు డబ్బులు కూడా వస్తాయి. దయచేసి మా అందరం కూడాను ఉపాధ్యాయుడిగా మా పిల్లల తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం.